విశాఖ జిల్లా గాజువాక మండలం గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు సర్వశుద్ధి అనంతలక్ష్మి అను మహిళ కొత్తూరు నరేంద్ర అను సామాన్య యువకుడిపై ఒక బిజినెస్ విషయమై డబ్బుల కొరకు కొత్తూరు నరేంద్రపై గాజువాక పోలీస్ స్టేషన్లో సర్వసిద్ధి అనంతలక్ష్మి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ యువకుడు పోలీస్ స్టేషన్కి చేరగానే అనంతలక్ష్మి వాదోపవాదాలకు దిగడం జరిగింది. ఆ క్రమంలోనే సదరు ఆ మహిళ ఆ యువకుడిని చెప్పుతో కొట్టడం జరిగింది. ఆ యొక్క దృశ్యం పోలీస్ స్టేషన్ యొక్క సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవ్వడం జరిగింది. అందువలన మీడియా మిత్రుల ద్వారా నాకు న్యాయం చేయమని బీజేఎఫ్లో ప్రెస్ క్లబ్లో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి వివరాలు బాధితుడు కొత్తూరు నరేంద్ర మాటల్లో విందాం. సార్, యాక్చువల్ అనంతలక్ష్మి నాకు ఉన్న ఏదైతే రిలేషన్ అయితే ఉందో అది 2016లో స్టార్ట్ అయిందండి. ఆవిడ ఏంటంటే నా బెస్ట్ బాస్ యాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో ఆవిడ ఉన్నది పార్ట్నర్ అండి. సో పార్ట్నర్షిప్ తీసుకున్న తర్వాత 5 లక్షలు ఇస్తామని చెప్పేసి అని ఓన్లీ 2 లక్షల రూపాయలు మాత్రమే మాకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి అది కూడా మీకు ఆల్రెడీ అకౌంట్ మీ ప్రూఫ్ వాళ్ళు చూపించాను. అది ఇచ్చి తర్వాత 23 లక్షలు బిజినెస్ స్టార్ట్ చేసి ఇస్తామని చెప్పన్నారు. దాని తర్వాత ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల మొత్తం ఆవిడతో నమ్ముకున్న ఒక 5 మంది పార్ట్నర్స్ మేము అనేది ఒడిమేకి వచ్చేసాం. వచ్చిన తర్వాత ఆవిడ ఏం చేస్తుందంటే ఆ 2 లక్షలు ఇచ్చే 2 లక్షలు డీడీ ఎప్పుడైతే ఆవిడ నాకు కూడా ఎవరైతే 2 లక్షలు డీడీ కూడా ఏంటంటే గవర్నమెంట్ కట్టారు, ఈపీ సర్టిఫికేట్ కట్టారన్నమాట. కట్టక ముందు నాకు ఏమని అడిగారంటే ఆవిడ నాకు నమ్మకం కావాలి కదా అంటే నేను 3 ప్రామిస్ నోట్లు ఇవ్వడం జరిగింది సార్. ఆ ప్రామిస్ నోట్లు అడ్డు పెట్టుకొని నా మీద ఆల్రెడీ 7 లక్షల రూపాయల నుంచి కోర్టులో కేసు వేయడం జరిగింది సార్. సో దాని తర్వాత ఏమైందో తెలియదు. తర్వాత ఇంకా అది అక్కడితో అయిపోయింది సార్. దాని తర్వాత మొన్న నా ఫోన్ ట్రాప్ చేసుకుని నన్ను స్టేషన్ రమ్మని చెప్పన్నారు. నాకు రవికుమార్ గారు ఫోన్ చేశారు, సిఆర్ రవికుమార్ గారు. నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళి నాతో ఏమైందమ్మా అని అడిగారు. నేను ఉండగా ఆవిడ వెనక నుంచి వచ్చింది. ఆవిడ ఎప్పుడు కూడా తెలియదు. ఎవరో మనిషి వస్తున్నారు తెలిసి ఇలా రైట్ తిరగబోతే నాకు నీళ్ళ కమిచి వస్తుంది అనంతలక్ష్మి మాట. ఆవిడ మొహం సరించుకోలేదు. ఇలా పైకి బొరతిలోపు టక్మని చెప్పి నాకు కొట్టింది. ఆ వీడియో మీరు అందరూ కూడా ప్రెస్ మీడియా వాళ్ళు చూశారు కదా మీరు ఆల్రెడీ. సో దాని తర్వాత ఏం జరిగిందంటే నేను సీఏ గారి వెనకాల ఒక వెంకటేశ్వరం పటం ఉంటే పట్టం తీసుకొచ్చి ఆ పట్టం అక్కడ పెట్టి మీరు నిజంగా ఇద్దరు ఆడపిల్లతున్నారు కదా, మీరు ఒట్టేసి మీరు నాకు నిజంగా 1 రూపాయి నాకు అప్పు ఇచ్చినట్టు ఏమైనా సరే దాని మీద ధర్మంగా ఉంటే దాన్ని ఒట్టేసి చెప్పమంటే నుంచి టాపిక్ డైవర్ట్ చేసి అక్కడితో అయిపోయింది. దాని తర్వాత ఏమైందంటే మళ్ళీ ఇంకొక తప్పుడు కేసు ఆమె పెట్టారనమాట. ఏమని ఇలా ఉద్యోగాలు ఇప్పిస్తాము అది ఇది అని చెప్పేసాను. యాక్చువల్లీ నేను ఎవరికి ఉద్యోగాలు ఇప్పించే సందర్భంలో సిచ్యువేషన్ నేను చెప్పాలంటే అసలు. సో అలాంటి తప్పుడు నాకు నా స్నేహితుడు ఒకప్పుడు నా స్నేహితుడు మురళి సాలపోన్నప్పటికీ అబ్బాయికి నాకు ట్రాన్సాక్షన్ జరిగితే ఆ ట్రాన్సాక్షన్ తీసుకొని ఈవిడ నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఈవిడ కేసు పెట్టింది అనమాట. నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈవిడ నా పార్ట్నర్ అని చెప్పి అనేటప్పుడు డబ్బులు ఎవరి అకౌంట్ నుంచి రావాలి సార్? ఆవిడ అకౌంట్ నుంచి రావాలి. బికాస్ ఫర్మ్ ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి. ఆవిడ ఇచ్చింది అసలు ఫర్మ్కి 2 లక్షలు, ఫర్మ్ కాదు గవర్నమెంట్ 1 లక్ష కట్టింది. 1 రూపాయి కూడా కట్టకుండా ఫర్మ్కి డబ్బులు పెట్టాను మోసపోయాను చెప్పి అంటే దానికి ఎలా నమ్మాలి సార్? ఎందుకంటే ఇప్పుడు పార్ట్నర్షిప్ డబ్బులు కూడా ప్రతి ఒక్కరు పెట్టారంటే ప్రతి ఒక్కరు కంపెనీ అకౌంట్ పంపిస్తారు సార్. అది ఎక్కడే కాదు, ఇండియాలోనే కాదే, అక్రాస్ ఈ వరల్డ్ మొత్తానికి కూడా అదే రూల్ చెప్పాలంటే. సో నాకు డబ్బులు ఇవ్వకుండా నేను తిరిగి ఆవిడ తిరిగి డబ్బులు ఇవ్వాలని చెప్పి నా మీద కేసులు పెట్టుకుంటూ నన్ను నా కుటుంబాన్ని ఈరోజు రోడ్డు మీద ఇచ్చింది. పోనీ తర్వాత ఆవిడకి ఏమైనా ఉంటే కేసు ఫైల్ చేసి స్టేషన్ వరకు న్యాయం అడగాలి. ఇప్పుడు నేను ఎలాగైతే అడిగానో ఆవిడ అడిగారు. ఆవిడ కేసు తీసుకున్నారు. సో ఆవిడ కేసు తీసుకున్నప్పుడు పోలీసులు మంచోళ్ళు, నా కేసు తీసుకుంటే పోలీసులు చెడ్డోళ్ళు. అదే ఎలా అవుతుంది సార్? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆవిడ కేసులోని నిరూపణలు ఉన్నాయా లేవో కోర్టుకెళ్ళి చూసుకోవాలి. అది లేదు ఇక్కడ ఏం జరిగింది? నా మీద కొట్టిన ఆవిడ సీసీ కెమెరా ఫుటేజ్ వచ్చింది. అప్పుడు ఎప్పుడో జరిగిన కేసు ఇప్పుడు ఎలా పెడతామని తిరిగి నా మీద ఎలిగేషన్ పెడుతుంది. అవును సార్, ఎందుకు పెట్టామంటే నేను నా మీద కేసు పెట్టాక నన్ను రిమాండ్కి పంపించారు. మరి రిమాండ్లో ఉంటే నేనేమి ఆజన్మని కాదు కదా, అక్కడ నాకు ఇచ్చిన ప్రెస్ మీట్లో పెట్టారు చెప్పడానికి. అక్కడ నాకు అవకాశం లేదు. రిమాండ్కి వెళ్ళి కరెక్ట్గా గంట ముందు నేను కంప్లైంట్ ఇచ్చాను. అండ్ స్టేషన్ పరిధిలో స్టేషన్లో ఇలా కొడితే మనకి దానికి కన్ఫర్మ్గా కోర్టు పర్మిషన్ ఎవరికి కావాలి. సో నేను పోలీస్ ఫైల్ తీసుకుంటే పోలీస్ ఫైల్ కోర్టు ఫైల్ తీసుకొని నాకు కరెక్ట్గా 23 రోజులు మీరు బెయిల్కి వచ్చారు. నేను రావడం ఆ వీడియో రావడం ఒకసారి జరిగింది మాట. అది నా అదృష్టమో దురదృష్టమో నాకు నిజంగా తెలియదు. రావడం జరిగింది. తర్వాత నేను 2 రోజులు రెస్ట్ తీసుకున్నాను. బికాస్ నాకు లోపల క్లైమేట్ అట్మాస్ఫియర్ పడక నాకు సెట్ అవ్వలేదు చెప్పాలంటే. 2 రోజులు రెస్ట్ తీసుకున్నాక లక్కీగా నాకు ఆ వీడియో వచ్చింది. ఆ వీడియో మీద నేను ఫైట్ చేస్తున్నా. ఇప్పుడు ఇంకొకటి ఆవిడ ఆవిడ దానికి సమాధానం ఏం చెప్పారు? నేను ఆవిడ దుర్భాషలు ఆడాను అని చెప్పేసారు. ఇదే మీరు కానీ ఆవిడనే పోనీ మళ్ళీ కేసు ఫైల్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేసి నాకు ఆ సీసీ కూడా ఇమ్మని చెప్పండి అన్నాను. నేను లోపలికి వెళ్ళిన గంట తర్వాత ఆవిడ వచ్చారు సార్. ఆవిడ అసలు ఎప్పుడు వచ్చి కూడా నేను చూడలే చెప్పాలంటే. నేను ఆవిడ దుర్భాష ఆడతాను సార్. నేను స్టేషన్లో ఉన్నాను. ఎందుకంటే స్టేషన్లోనే ఎస్ఐ గారి ముందే కూర్చున్నాను. వేరే ఎస్ఐ గారి ముందు బయట కూర్చోబెట్టారు. కూర్చుని అయిపోయింది లాస్ట్. సో అది జరిగింది సార్. నాకు అన్యాయం చేస్తే దయచేసి న్యాయం చేయించాను.